అరే ఒక్కసారి ఎమ్మెల్యే అయినటువంటి చిరంజీవికి ఇప్పటికి కూడా పెన్షన్ వస్తుంది ఎక్స్ ఎమ్మెల్యే కింద. ఎన్నిసార్లు అంటే ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే ఇక జీవితకాలం ఇస్తారా అండి పెన్షన్లు? జీవితకాలం ఇస్తారా అండి? ఏం తక్కువ అండి చిరంజీవికి? ఇట్లా చిరంజీవి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఎప్పుడో ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకి ఇప్పటికి కూడా పెన్షన్లు వస్తున్నాయి. ఏం అవసరం అండి? ఇప్పటికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఏంది? వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. వరదొచ్చినా బురదొచ్చినా వాడు ఆస్తి రాసియాడు. ఏం రాసియారు? అట్లీస్ట్ ఒక దానం చేయరు, ఒక దాన ధర్మాలు ఉండవు. కానీ మా ప్రభుత్వ సొమ్ము, మా ప్రజల సొమ్ము మాత్రం కావాలి. ఎందుకు ఇస్తారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎక్స్ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖర్చు పెడుతుంది. దీని గురించి ఎందుకు ఓడు మాట్లాడు? ఇదంతా ఎవరి సొమ్ము? ఈ రోజున తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ లేవు. ప్రశ్నిస్తే కాలేజీలను ముయిపిచ్చేస్తా అని రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తాడు. మీరు మేనేజ్మెంట్ కోటాలలో ఎన్ని తీసుకున్నారని ఇప్పుడే గుర్తొచ్చింది. మేనేజ్మెంట్ కోటా ఎప్పుడు గుర్తు రాలే. ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వండి అని గవర్నమెంట్ని అడిగినప్పుడే మేనేజ్మెంట్ కోటా రేవంత్ రెడ్డికి గుర్తొస్తుంది. మన ఈ రోజులు ఏం చేసిరు? అరే తెలంగాణలో రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తలేదు 2 సంవత్సరాల నుండి. టీచర్లకి పెన్షన్లు లేవు. అవుట్సోర్సింగ్లకు వేతనాలు లేవు 6 నెలల నుంచి. ఎండోన్మెంట్లో ఉద్యోగాలు తీసేసి అవుట్సోర్సింగ్ వాళ్ళకు రోడ్డు మీద పడేసిండ్రు. సుమంత్కి వస్తుందా ఓఎస్డీకి? మంచి లండన్ పోయి ఎంజాయ్ చేస్తుండు దొర. అక్కడ నుంచి ఆపరేట్ చేస్తుండు. దాదాపు 100కు పైగా మందిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద పడేసిండ్రు అవుట్సోర్సింగ్ ఎండోన్మెంట్లా. మా కొండా సురేఖ జీతం తీసుకుంటుంది. ఓఎస్డీ సస్పెండ్ అయిన తర్వాత కూడా జీతం తీసుకుంటుండా మంచి లండన్ పోయి ఎంజాయ్ చేస్తుండు. వెనకప్పటి ఫోన్ల మీద అన్ని నడిపించుకుంటున్నాడు. ఎక్కడ చూసినా ఆయన మనుషులే ఉన్నారు పేషీలల్లో. ఇప్పటికి కూడా స్టిల్ బరాబర్ వేసుకోమని డిఫర్మేషన్ నా మీద నేను ప్రూవ్ చేస్తా, కాల్ రికార్డ్స్తో సహా. ఎవరెవరితో మాట్లాడుతుండు సుమన్. లండన్ నుంచి ఏడో ఆపరేట్ చేస్తుండు. లండన్లో కొండా సురేఖ కూతురు ఇల్లు కడుతుంది. గృహప్రవేశానికి ఈ సుమంత్ పోతాడు. ఆవిడ ఇన్స్టాగ్రామ్లోనే ఫోటోలు పెట్టింది. మరి వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలి జీతాలు, వేతనాలు ఎందుకు ఇవ్వాలి? ఎండోన్మెంట్లా అవుట్సోర్సింగ్ వాడికి జీతాలు లేవు. పురోహితులంట గుడ్లనే తప్ప బయట ప్రైవేట్ ప్రోగ్రాంలకు వెళ్ళొద్దు. వర్తిస్తుంది, కొండా సురేఖ గారికి వర్తించదు. కొండా సురేఖ గారు మళ్ళీ భద్రాచలం నుండి పురోహితులను పిలుచుకొచ్చి ఇంట్లో పూజలు చేయొచ్చు, వ్రతాలు చేయొచ్చు. కానీ కొండా సురేఖ ఇంటికి మాత్రం వెళ్ళొచ్చు వీళ్ళు. అది ప్రైవేట్ ప్రోగ్రాం కాదు. అది కొండా సురేఖ ఇంట్లో వేసుకుంటే అది గవర్నమెంట్ ప్రోగ్రామే. కానీ పురోహితులు మాత్రం